సిద్ధాంతం, ఈ మహాపురుషుల యొక్క సిద్ధాంతాన్ని మనం ఆలోచన చేసుకున్న అవుతాం. అంతవరకు మనం ఎన్ని సిద్ధాంతాలు చెప్పుకున్నా, ఎంత ఉపన్యాసాలు చెప్పుకున్నా మనుషులు మాట్లాడతాడు. లక్ష్యం లేని ఉద్యమాలన్నీ బానిస ఉద్యమాలే చేస్తాడు ఆయన. లక్ష్యం లేని ఉద్యమాలన్నీ కూడా బానిస ఉద్యమాలే. లక్ష్యంగా పనిచేయాలి. మనం ఏ రోజైతే లక్ష్యం కోసం పనిచేస్తామో ఆ రోజే మనకు ఫలితాలు కనపడతా ఉంది. ఈరోజు మహనీయులు కాంశాంగా చెప్పినట్టు బహుజన సమాజం ఈ దేశం నిర్మాణం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 100 ఏళ్ళు చరిత్ర ఉంది. కమ్యూనిస్ట్ పార్టీకి ఈ దేశంలో 100 ఏళ్ళు చరిత్ర ఉంది. ఈ దేశంలో ఇంకా ప్రయోగం అట్లానే ఉంది, అసమానత అట్లానే ఉన్నాయి. ఈ దేశంలో పేదరికం అట్లానే ఉంది. ఈ దేశంలో దౌర్జన్యాలు అట్లా ఉన్నాయి. ఈ దేశంలో మహిళల మీద అగాచాలు అట్లా ఉన్నాయి. ఈ దేశంలో పేదరికం మాట్లాడుతూనే ఉంది. కేవలం ఈ దేశంలో ప్రజాస్వామ్యంగా లేదు. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం అనేది అక్కడ కులాల భూస్వాముల పెట్టుబడి చేతుల్లో ప్రజాస్వామ్యం అయిపోయి ఉంది. అందుకని హిందువులారా, ఈరోజు ప్రజాస్వామ్యంగా ఉండాలంటే, భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవ్వాలంటే సామాన్య ప్రజలకి ఈ హక్కులన్నీ కూడా సామాన్యులకి అందుబాటు కావాలంటే ఒకే ఒక పార్టీ, ఈ దేశంలోని ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని పూర్తిగా కాపాడే పార్టీ ఏదైనా ఉందని ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఒకటే ఉంది. అంతేకాకుండా ఈరోజు మనము అనేక పార్టీలు